హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాహిత్య విజయగా. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక లేవడానికైతే కొంచెం లేట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడైతే అటైతే ఊడ్చి అలికేసి ముగ్గేసిన, మళ్ళీ ఇటు ఊడవాల. ఇటైతే అలికేయడం అవసరం లేదు, ఎందుకంటే మొత్తం పచ్చి పచ్చిగా ఉంది. మళ్ళీ పిల్లలు స్కూల్కి పోయే వరకు ఇటే ఆడుకుంటూ ఉంటారు, అందుకోసమే ఇటైతే అలికేస్తాను అన్నమాట. మొత్తం ఊడ్చేస్తే మొత్తం పొద్దుగానే ఊడ్చేస్తుంది. అన్నం అయితే పెడదామని బియ్యం అయితే చెరుగుతున్నా. మా ఆయనేమో దొండకాయలు కట్ చేస్తున్నాడు. ఇదైతే మా వాళ్ళు లేచిండు అప్పటికే. గుడ్డోడి అప్పుడే లేచింది. రాత్రి అయితే పడుకొని పని చేయొద్దంటాడు. ఎవరో ఒకరు మాట్లాడుతుండాలి. ఇట్రా 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 అతను మాట్లాడుతుంటే ఆడుకుంటూ ఉంటాడు ఆయన. లేకుంటే సైలెన్స్ ఉంటే మాత్రం ఇక ఎవరు లేరని ఏడుస్తాడు అనమాట. ఆయన మొత్తుకుంటా పని చేసుకుంటున్నాడు ఆయనతోటి. ఇవైతే మా పెద్ద బాబు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిండ్రు. వాళ్ళ ఇంట్లో తీగ ఉన్నదేమో, తీగ ఉన్నదా అని వాళ్ళ ఇంట్లో అయితే తీగ ఉన్నది. నేనైతే ఇక బియ్యం పెట్టు, మాకు మళ్ళీ వేరే కర్రీ చేసుకోవాల్సిందే. వాళ్ళకి టిఫిన్ వండడం అవుతుందని కొద్దిగా ఉన్నాయి వాళ్ళంతా అంతే. 1 కిలో ఉన్నాయేమో కదా, 1 కిలో అంతా చీమలు నిండినాయి బియ్యంలో మొత్తం. అవునే, ఎందుకు వచ్చినాయి అడుగు ఒకసారి. బియ్యంలోనా? అరే చోట్యా ఇగో ఆడు, వీళ్ళతో పాటే ఆడే. మా మా ఇద్దరు పిల్లలు ఇంకా లేచిండ్రు, అటు ప్రెస్ చేసుకుంటాను. పప్పు 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 ఆడుకో ఆడుకో ఆడుకో. ఆయన కొట్టుకుంటే ఆయనకి కొట్టుకుంటాను. ఆగునే ఆగునే ఆడు. ఆడికి ఏమైంది? మా బుడ్డోడు ఏడిస్తే ఆడు భయపడతాడు, ఆడు మొత్తుకుంటే ఈడు భయపడతాడు. పప్పు దా 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 ఆడుకో 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 దా 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 ఊవా 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 దా 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 అత్త అత్త. మా ఆయన అయితే ఇక కూర చేద్దామని ఇవన్నీ కట్ చేసిండు. నువ్వులు వేయించమన్నా బాగా వేయించినవా? తింటున్నా బాలామృతం ప్యాకెట్ తిన్నారు నిన్న, ఇట్లానే ఉంచారు. అన్నం అయితే అయిందా అన్న? నేనైతే వాళ్ళకు బ్రెడ్ చేయించిన అన్నమాట. మా ఆయన అయితే కర్రీ చేద్దామని ఇవన్నీ కట్ చేసిండు. చేస్తావా? చేస్తా, స్నానం చెప్పి వాళ్ళకి. నేను స్నానం చేపిస్తా వాళ్ళకి. ఉన్నాయి కాండపోయింది బరాబర్ లేస్తాడు. ఉయ్యాల పెట్టినాను. కరెంట్ పోయింది, మా బుడ్డోడు అయితే పడుకున్నాడు ఇప్పుడే, కానీ కరెంట్ పోయింది. అయితే కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఈమె చూడండి, స్నానం చేపించిన అయితే నేనే రెడీ అవుతా అని బొట్టు పెట్టుకున్నది, దువ్వుకున్నది కూడా. ఇది దువ్వుకున్నావు కదా? సూపర్. అడిగాడు ఇప్పుడు దువ్వుకుంటాను. మళ్ళీ మా ఆయన అయితే కర్రీ పెట్టేసిండు. పిల్లలైతే అవుతుంది చపాతీలు అని అడుగుతాండ్రు. ఇక వీలైతే లేదు, ఈరోజు ఎట్లా అయినా చేసి చపాతీలు చేస్తాను. ఆ పిండి అయితే కలిపిన. బొట్టు పెట్టుకున్నావా? ఇటు చూడండి, ఈమెకి ఆమెకు ఉన్న తేడా అదే అన్నమాట. అది లేదు, ఎండిపోయి ఉన్నది. లేదు వీళ్ళ కోసం అయితే ఇక చపాతీలు చేస్తున్నా. చూడే కొంచెం అలా అయితే అన్నం తింటా అండి. ఇప్పుడు
అంటే ఇప్పుడు వచ్చింది అరగంట తర్వాత. మా గుడ్డోడు అయితే పండుకునే ఉన్నాడు, మంచిగా ఉంది. అత్తి చెంచది ఏది తీసేది అన్నం పెట్టేసిన ఏ పెట్టాము కసరా పడడానికి. ఆ చోటాడు ఇక్కడ అక్కడ పోతాను. పెట్టు చూడు ఒకసారి. చెప్పు ఏమైంది? ఇస్తాను రొట్టె ఇస్తాను. ఇప్పుడు అన్నం తినదే ఏమి రొట్టె కావాలి. ఇవైతే ఎక్స్ట్రా మొద్దుగా మొన్న ఇంకోటి ఎక్స్ట్రా తీసుకున్నాం అన్నట్టు, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందని ముందే. ఇది ఒకటి వేరే వాళ్ళదు అక్కడ పెట్టేసినాం. ఇంటి మనీ ఇచ్చేది అయితే గ్యాస్ రాలేదు, టైం ఒక 5-6 రోజులు పడుతుంది అన్నది. ఇక బయట నుంచి ఎవరైనా తీసుకెళ్తారని లోపల తీసుకొచ్చి పెట్టింది అనమాట. మా వాళ్ళదే, దగ్గర వాళ్ళది. ఎక్కువైతే మంచి కాలనీ కాలింది చూడు, కాపు వస్తా లేకపోతే ఏవో తినిపియట ఎవరికో ఆమెగా తినిపి అంటాం. వీళ్ళ కోసం అని చిన్న చిన్నవి చేస్తున్నా. నాకు 2 పెట్టంటే నాకు 2 పెట్టమంటారు. ఇక వీళ్ళకి పెట్టేసిన తర్వాత నేనైతే మెల్లగా చేసుకుంటా, ఇంట్లోనే ఉంటాం కదా అంతే. ఇప్పుడు తింటారు వాళ్ళు 2 ఒక్కొక్కటి అయ్యో కానీ ఇంకా కానీ మళ్ళీ గొడవ పడతారు వాళ్ళు. తినిపి అంటాను. ఏమో తినిపియాలనా? అన్న తినిపియాలనా? బాగా అలవాటు చేసిన వీళ్ళు. ఇక ఎవరో ఒకటి మీ అమ్మవు కదట, అమ్మమ్మ కదా మీ అమ్మమ్మ. వీళ్ళ అమ్మమ్మ అటు తినిపించడం ఎక్కువ అలవాటు చేసి అక్కడ ఏడుస్తుందని ఇక తినిపించుడు అలవాటు చేసిండు. ఈ పోకు ఇక్కడి వేడి ఉన్నాయి బాగా. కాళ్ళు 2 తీసుకెళ్తారేమో ఒకటి. ఆగవు లాటిస్తా, అప్పటి లాటిస్తే 2 తర్వాత కాలవచ్చు. అది గ్యాస్ వేస్ట్ పోతుంది. బా ఇన్ని రోజులు తెలిసేది నీకు గ్యాస్, ఆ కష్టం పడితే తెలిసింది మా గ్యాస్ వేస్ట్ అవుతామని. ఇన్ని రోజులు మాత్రం గ్యాస్ గురించి తెలియాలి. ఒకసారి అట్లా అయ్యే వరకు గ్యాస్ అయిపోయింది. తింటలేదు ఆమె. రొట్టె ఇస్తాను తిను, బాగా వేడి ఉన్నది. మరి ఇక పట్టుదా, బాగా వేడి ఉన్నది. కర్రీ ఇవ్వాలా నీకు? కూర ఇవ్వాలనా? కూర ఇవ్వాలనా? ఏట్నా కర్రీ కింద పెట్టి బస్ వచ్చింది. వాళ్ళు ఎట్లున్నా బిడ్డ కర్రీ మంచిగా ఉందా? చెంచా అద్దటి చెంచా అయిపోతే ఇవ్వ కూర్చొని తిను. చెంచాతో చపాతీ తింటారా? కానివ్వండి బిడ్డ కానివ్వండి. స్నానం అయితే చేసి పిల్లల్ని పంపించేసిన తర్వాత అయితే ఇప్పుడైతే ఇక మా కోసం పప్పు చేసుకున్నాను. ఇప్పటి మన్నం అయితే కర్రీ అయింది. ఇక మధ్యాహ్నం తినడానికి ఇక పిల్లలు వచ్చినాక కూడా ఏం స్నాక్స్ లేకుండా కొంచెం అన్నం తింటారనమాట. అందుకే పప్పు వేసి ఉంచుతా. ఇదైతే మా ఆయన చాయ్ చేయడం, నీళ్ళతోటి చాయ్ చేసేదనుకున్నారు. ఇక ఫస్ట్ దీన్ని వాటర్ మంచిగా మరగబెట్టిన తర్వాత కడిగి పాలు పోస్తారు అనమాట. చపాతీలు అయితే చేసేసిన. కూర అయితే మంచిగా ఉండే మా ఆయన చేసింది. తీసుకోపో. మా ఆయన అంటే బకెట్ తీసుకురమ్మన్నా, ఎందుకంటే బరువు ఎక్కడైతే కదా. ఇది కూడా మా ఆయన పిండిళ్ళు గొంతు అయితే కొన్ని గుంటలు బాగా స్మెల్ వస్తాయి అనమాట. ఇన్ని రోజులు మేము లేము కదా, ఇక మా ఆయన 2-3 అంతా వాడుతున్నాడు. బాగా స్మెల్ వస్తుంది. ఇక రోజు ఒకటి ఉతుకుదామని ఫిక్స్ అయిపోయినా అనమాట. ఇక మా ఆయన అయితే నేను సర్పులో పెట్టి కొంచెం ఇది చేస్తే పిండేసి ఇటు తెచ్చి పెట్టిందనమాట. పిల్లల బట్టలు కూడా ఉతికేసిన. ఈరోజు కొంచెం లేట్ అయింది ఉతకడానికి. అయితే మబ్బు ఉంది, మళ్ళీ ఉల్లారిపోయో లేదు అసలు బట్టలు. కొంచెం ఎండ వెళ్తుంది, కొంచెం అయితే మబ్బు వెళ్తుంది. స్కూల్ బట్టలు ఉల్లారాల, మా బట్టలు ఉల్లారిపోయినా పర్లేదు. ఇక మా ఆయన బట్టలు, మా బుడ్డోడి అయితే ఆ దండ మీద పెట్టేస్తా. లుంగి ముక్కలు, అది బనియన్లు కానీ టీషర్ట్లు ఉంటే ఆ
ఉల్లారేస్తాను అనమాట లోపల. అమ్మ అయితే బొంతలు మొత్తం ఒకరోజు జమ చేసి పంపి అన్నది, కానీ అటు తీసుకెళ్ళడు ఇటు తీసుకొచ్చు ఎందుకని అద్దు అనేసి అనమాట. నువ్వు వచ్చే రోజు ఇచ్చేవని చెప్పినాను అన్నమాట. అయితే సరే అని అన్నమాట. ఉతిక పాప నాప్కిన్ కొన్ని ఉల్లారేస్తున్నా. ఎండ చూసింది కదా, కొంచెం తక్కువనే కొడుతుంది ఎండ అయితే. తొందర వస్తే ఈ పాటికి ఉల్లారిపోతుండే, పొద్దున్న నుంచి అంత ఎండ కొట్టింది అనమాట. ఇప్పటికిప్పుడే మొత్తం మబ్బు తయారైంది. రోజువారీ పనులు మన పనులు మనం చేసుకోక తప్పదు. రోజు ఎవరు వస్తారు చేస్తారు అని వెయిట్ చేయకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బెటర్ అనమాట. మా ఆయన అయితే కొన్ని పనులలో హెల్ప్ చేస్తాడు. అందుకే ఇక పనులు అయితే అన్నీ హ్యాపీగా సాగిపోతున్నాయి. ఇక మా ఆయన హెల్ప్ లేకపోతే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ అన్ని పనులలో అయితే హెల్ప్ చేస్తాడు. వంట వండడంలో కానీ పిల్లల్ని చూసుకోవడంలో కానీ హెల్ప్ చేస్తాడు అనమాట. చాలామంది అయితే ఎట్లయినా పోనీ భార్య పిల్లలు అంటారు, కానీ మా ఆయన అయితే అలా కాదు. కొంతమంది ఉంటారు కదా, నీ పని నువ్వు చూసుకోరాదా, ఇది కూడా చేత కాదా అని కొందరు అంటారనమాట. ఇవైతే నేను చూపెడుతున్నానండి, చిక్కుడు విత్తనాలు. నేను పెడతా అని అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి తీసుకొచ్చిన, ఇంకా పెట్టనే లేదు. ఈరోజు గుర్తొచ్చినాయి, మా అబ్బాయింది కాబట్టి గుర్తొచ్చినాయి అనమాట. ఇప్పుడు పెడితే తర్వాత సంక్రాంతి వరకు మెల్లగా వస్తాయి అనమాట. అప్పుడు చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఇవ్వండి, బట్టలన్నీ అయితే ఇలా ఉల్లారేసిన అనమాట. మా బుడ్డోడి ఇక్కడ అనమాట. ఇక్కడ కొన్ని విత్తనాలు, అక్కడ కొన్ని విత్తనాలు అయితే పెట్టిన. కోళ్ళు బతకనిస్తాయిలేవో కానీ కోతులు అయితే చిక్కుడుకాయలు తినాయి కదా, అందుకోసమే పెట్టిన అనమాట. తర్వాత కాస్తాయని. మా 2 కోళ్ళు అయితే పిల్లల్ని పొదిగినాయి. ఇదిగోండి చూడండి, పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయి, చిన్నగా మంచిగా ఉన్నాయి. మా బుడ్డోడి లెక్కని తెల్లవి 3 ఉన్నాయి, ఎర్రవి 2 ఉన్నాయి. మళ్ళా అక్కడ 2-3 చేసినాయి అనమాట. ఒక పిల్ల దాంట్లోనే సొర్రి ఉన్నది, కాదు అది వేరే కోడి. ఇవి 2 వేరే చేసినాయి అనమాట. మొత్తం 5-6 పిల్లలు చేసినాయి. మా బుడ్డోని అయితే మా ఆయన ఆడిపిస్తాడు. నేను బట్టలు పిండుతుంటే అంతసేపు ఆడిపించిండు అనమాట. ఇప్పుడు ఏం చేస్తాడు, పడుకున్నాడా మళ్ళీ? సైలెన్స్ అని చెప్తాడు మా ఆయన. ఇప్పుడు పడుకున్నాడా? మాట్లాడకు అంటాడు. మంచిగా ఆడిస్తాను. పప్పు అయితే ఉడికింది, చాయ్ అయితే చేసేసింది మా ఆయన. పప్పు ఉడికింది కానీ ఇంకేమీ టమాటాలు ఇవన్నీ ఇక సౌండ్ చేయకంటాడు కాబట్టి మీకు ఏమైతే ఇదైతే ఇదిగోండి బొమ్మ. ఈ బొమ్మ అయితే షాప్లో లాలీపాప్ తోటి వచ్చిందనమాట. లాలీపాప్ల డబ్బా అయితే ఈ బొమ్మ మీదనే అందరి కళ్ళు ఈ డబ్బా మాకు ఇవ్వండి, ఈ డబ్బా మాకు ఇవ్వండి అని. ఈ డబ్బా కోసమే మా ఆయన అయితే లాలీపాప్లు తీసుకున్నా అన్నాడు, ఎందుకంటే పిల్లలు ఆడుకుంటారని. మా కొడుకు పాప అయితే వచ్చిన తర్వాత డైలీ దీంతో ఆడుకుంటుంది. తమ్ముడు ఇటు చూడు, తమ్ముడు ఇటు చూడని. ఇటు గడ్డి మంది వేసినాం ఆల్రెడీ అని చెప్పేసాం కదా, మొత్తం అయితే మెల్లమెల్లగా ఎండిపోతుంది. పొద్దంతా ఎండ కొడితే మొత్తం ఎండిపోతుండే ఈ పాటికి, కానీ వేసిన మరుసటి రోజే వర్షం వచ్చిందనమాట. మా అన్నయ్యని అడిగితే చచ్చిపోతుందా లేదా అని, చనిపోతుంది కానీ మెల్లమెల్లగా చనిపోతుంది అని చెప్పాడు. మొత్తం అయితే ఉల్లారిపోయింది. మా ఆయన అయితే ఇక నాడిచ్చి పడుకోబెట్టిందాన్ని, మొత్తుకోకు అంటాను.
మా ఆవిడ బాబు అయితే పడుకున్నారన్నమాట. నేనే పడుకోమని చెప్పిన. రాత్రి అయితే ఇది లేస్తే బాగా నిద్ర అయితే పోదు మా ఆవిడ సరిగ్గా. ఆడ పండుకున్నాడు కదా, ఇద్దరిని అయితే పండుకోమని చెప్పిన. నేనైతే కర్రీ చేస్తాను చెప్పిన. మధ్యాహ్నం అయితే కావాలి మళ్ళీ ఒక గంట అయితే పండుకొని మా ఆవిడ అయితే లేస్తుంది. ఈరోజు తొందర పండుకున్నాడు మా వాడు, లేకపోతే లేట్ పండుకుంటాడు. మా ఆవిడని కూడా పండుకోమని చెప్పేసి నేను షాప్ చూసుకుంటే అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. నేను నిద్రపోయి లేచే లోపే మా ఆయన అయితే కర్రీ ప్రిపేర్ చేసిండు అనమాట. పప్పు ప్లస్ టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేసిండు. పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంది. టమాటా చట్నీ కొంచెం అటు ఇటు ఉన్నా పప్పు అయితే చాలా బాగుంది అనమాట. ఇక ముఖం కడిగేసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయి అన్నం తింటున్నాను. టైం అయితే 2 అవుతుంది. నేను లేవకపోతుండే మా ఆయన టైం అయింది, పొద్దున కూడా తినలేదు, తొందర లేవు, టాబ్లెట్లు వేసుకునేవి ఉన్నాయి కదా అని లేపిండు అనమాట. నాతో పాటే మా బుడ్డోడు కూడా లేచిండు. మా ఆయన అయితే ఇప్పుడు పప్పు ఆడుకో 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 అబ్బా 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 అయ్యో 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 కొంచెం అన్నం తీసుకున్నాను. అయ్యో కాదు అక్కడ ప్లేట్లో తీసి ఉన్నది. ప్లేట్లో తీసినావా? ఎందుకు తీసినా ప్లేట్? మొత్తం బోర్లు క్లీన్ చేసినా ఏంది? మొత్తం క్లీన్ చేసిన బోర్లు. ఇవైతే మా పాప కోసం ఇద్దరు వస్తారు కదా మురుకులు అయితే వేయించి పెట్టింది అనుకున్నా ఆవిడ. ఇప్పుడే వేయించింది. మళ్ళీ వాళ్ళు వస్తే మొత్తుకుంటాను. ఏదైనా స్నాక్స్ మొత్తం ఎలా వద్దు. నువ్వే తీసుకో. బోర్డు మొత్తం క్లోజ్ చేసి క్లియర్ చేసావా? తోమి తిందాం అనుకున్నా, నువ్వేమో 9 తింటే బరాబర్ అవుతుంది. తిను అని మొత్తుకుంటా. 9 తింటా మా ఆవిడ, మా తోడు 9 తినే వరకు. నేను కప్పడానికి ఏం ఉంచలే, మరి నువ్వు ఇట్లా ఉంచినావు. కప్పేసే మురుకులు సూపర్ ఉన్నాయి. నేనే టెస్ట్ చేస్తాను. మా ఆవిడైతే మస్తు ఆడుకుంటాను. ఇప్పుడే వేయించిన అనమాట. ఎందుకంటే తర్వాత బుడ్డోడు ఉంటాడు ఉండడు, ఏడుస్తాడు అనమాట. వాళ్ళు వస్తే ఏదో ఒకటి తినడానికి కావాలా, అందుకోసమే వేయించిన. నిన్న ఏం లేకుంటే పాపం ఇక ఫేస్ ఎట్లనో పెట్టిండు. ఉప్మా బాల అమృతం ఇచ్చింది మా ఆవిడ. బాగా అమృతం ఇచ్చేసరికి కొద్దిగా తిన్నారు. ఒక్కడే ఆడుకుంటాను. వచ్చేంత టేస్ట్ గా వస్తలేదు బాలామృతం. మా చిన్నప్పుడు అయితే గ్లాసెడ్ ఇచ్చేది అని టేస్ట్ బాగుండేది. ఇప్పుడు ప్యాకెట్ ఇచ్చినా అంత టేస్ట్ వస్తలేదు అనమాట. మా ఆయనేమో దాంతో ఏమైనా రెసిపీ చేయొచ్చా అని అడిగిండు. నాకైతే ఏం తెలియదు, నువ్వు ఏదో చెయ్యి అని నేను అన్నా. అయ్యో 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 మాట్లాడుతుండబడుతుంది నీతోడు. వస్తా నాకు